ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. 4వ శతాబ్దం నాటి చాళుక్యుల మొదటి రాజధాని, యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని పేరుగాంచిన ఐహోళేని ఈరోజు సందర్శిద్దాం. క్రెడిల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని పేరుగాంచిన ఐహోళే హిస్టారిక్ టెంపుల్స్ బాగల్కోట్ డిస్ట్రిక్ట్ మలప్రభా నదీ తీరంలో ఉంది. కర్ణాటక టూర్ భాగంగా కూడల సంగమేశ్వర స్వామి వారిని దర్శించిన మేము 41 కిలోమీటర్స్ 1 అవర్ ట్రావెల్ చేసి ఐహోళేకి వచ్చేసాం. కర్ణాటక రాష్ట్రంలోని ఐహోళే భారతదేశపు టెంపుల్ ఆర్కిటెక్చర్ పుట్టినిల్లుగా పేరుగాంచిన ప్రదేశం. ఈ క్రెడల్ ఆఫ్ టెంపుల్స్ని చూడడానికి టికెట్ ఫీజు ఉంటుంది. ఇండియన్స్కి 25 రూపీస్, ఫారినర్స్కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన హైదరాబాద్ పట్టంచెరు నుంచి 384 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఐహోళే. అదే బెంగళూరు నుంచి 450 కిలోమీటర్స్ దూరంలో, బాదామి నుంచి 35 కిలోమీటర్స్, పట్టడాకల్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఐహోళే. 4వ శతాబ్దం నాటి చాళుక్యుల మొదటి రాజధాని అయిన ఐహోళేని అయవోలే లేదా ఆర్యపుర అని కూడా పిలిచారు. చాళుక్య రాజవంశం పరిపాలనలో 4 నుండి 8వ శతాబ్దం కాలంలో ఐహోళే చాలా ముఖ్యమైన కేంద్రమైంది. ఇక్కడ 120కి పైగా హిందూ, జైన్, బౌద్ధ దేవాలయాలు నిర్మించబడ్డాయి. వీటి నిర్మాణ శైలి మరియు ఆకృతి ఎంత ప్రభావితంగా ఉందంటే దాని ద్వారా మన యావత్ భారతదేశపు రాతి శిల్పకళల్లో కీలకమైన మార్గదర్శకంగా నిలిచింది ఈ ఐహోళే. చాళుక్య రాజులు ఇక్కడ 6వ శతాబ్దం నుండి నిర్మాణ ప్రయోగాలు మొదలుపెట్టగా తర్వాత బాదామి, పట్టడాకల్ వంటి ప్రాంతాల్లో కూడా గొప్ప ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాలున్న ప్రదేశాన్ని దుర్గా టెంపుల్ కాంప్లెక్స్ అని అంటారు. మొత్తం 9 ఆలయాలు ఉంటాయి ఈ కాంప్లెక్స్లో. ప్రధానంగా శివలింగాకృతిలోని ఈ ఆలయమే దుర్గాదేవి అమ్మవారి ఆలయం. కాకపోతే ఆలయం లోపట దుర్గా అమ్మవారు ఉండరు. ఈ ఆలయాల్లో ముఖ్యంగా చూడవలసినవి దుర్గా ఆలయం, లడ్కనాలయం మరియు సూర్య భగవానుడి ఆలయం. ఐహోళే టెంపుల్ ఆర్కిటెక్చర్కు జన్మస్థానం అవ్వడం వల్ల స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశ దేవాలయ నిర్మాణ విధానాల ప్రాముఖ్యతను ఇక్కడి ఆలయాలు విధించినవే. ఐహోళే చుట్టూ 5 కిలోమీటర్స్ ప్రాంతంలో 120కి పైగా ఆలయాలు, గుహలు నిర్మించబడ్డాయి. ఇక్కడి దుర్గా ఆలయం యునిక్ ఆర్కిటెక్చర్ స్టైల్కి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పిల్లర్ పైన చూడండి, అందమైన నకిషీ వర్క్తో ఎలా ఫైన్ కర్వింగ్ చేశారు. ఈ ఆలయం మరో స్పెషల్ అట్రాక్షన్ ఈ సీలింగ్. పిల్లర్స్తో సీలింగ్ని విభజించి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కల్ప్చర్స్ని కర్వ్ చేశారు. చుట్టూ దేవీ దేవతల విగ్రహాలని కర్వ్ చేసి, ఈ ద్వారం కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. శివలింగాకృతిలో ఆలయం, ద్వారం పైన నాగదేవత. ద్వారానికి ఇరువైపులా 5 రకాల డిజైన్స్ని కర్వ్ చేశారు. ఎంత యునిక్ థింకింగ్ చూడండి ఆ కాలంలోనే. గర్భాలయం లోపల ఎటువంటి విగ్రహమూర్తి లేదు. అయినా కూడా సూర్యకాంతి స్పష్టంగా విగ్రహంపై పడేట్టుగా ఈ ఆలయాన్ని డిజైన్ చేశారు. అలాగే ఈ గర్భగుడి చుట్టూ సన్నని ప్యాసేజ్ని, ప్రదక్షిణ మార్గంని నిర్మించారు. ఈ పిల్లర్స్ పైన ఉన్న ప్లేస్ని సీలింగ్ వరకు రకరకాల దేవీ దేవతల విగ్రహమూర్తులతో ఫిలప్ చేశారు. గర్భాలయం చుట్టూ ఉన్న ఈ ప్రదక్షిణ మార్గంలో పూలు, లతలతో మైన్యూర్ ఆర్ట్ వర్క్ని కర్వ్ చేయడంతో పాటు గర్భాలయం లోపల కూడా వెంటిలేషన్ కోసము మరియు గాలి కోసం స్టోన్ స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. ఈ గర్భాలయం గోడల చుట్టూ అక్కడక్కడా చిన్నని ఆర్చెస్ లాంటివి క్రియేట్ చేసి వాటి మధ్యలో వివిధ దేవీ దేవతల విగ్రహమూర్తులను చెక్కారు. నరసింహస్వామి వారి విగ్రహం, భూదేవిని రక్షిస్తున్నట్టుగా ఉన్న వరాహస్వామి వారి విగ్రహమూర్తి, అలాగే అష్టభుజాలతో ఉన్న దుర్గా అమ్మవారి, మహిషాసురమర్దిని అమ్మవారి విగ్రహమూర్తిని కూడా చెక్కారు. ఐహోళేలోని ప్రధాన దేవాలయాల నిర్మాణ శైలి విషయంలో ఇది ఇండియన్ టెంపుల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కు జన్మస్థానం.
ఇక్కడ మీరొక విషయాన్ని గమనించారా? మనం గేట్ దగ్గర నుంచి టెంపుల్‌కొచ్చే మార్గం మొత్తం ఆ పాత్‌వే కంప్లీట్‌గా రాయితో నిర్మితమైంది. ఇది ఇప్పుడు నిర్మించింది కాదండి. ఈ ఆలయాన్ని వాళ్ళు నిర్మించినప్పుడే ఆ పాత్‌వేని కూడా డిజైన్ చేసి, ఏ మార్గం ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, రాయితో నిర్మితమై ఉన్న పాత్‌వే అది. ఆ కాలంలోనే వాళ్ళంత ముందు చూపుతో నిర్మించారు ఈ ఆలయ సమూహాన్ని. ఒకే ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలతో పాటు మెట్లతో కూడిన కోనేరు కూడా ఉండాలన్న ఆలోచనతో అలనాటి శిల్పకళాకారులు నిర్మించిన కోనేరిది. ఈ ఐహోళే దక్షిణ భారతదేశ చాళుక్యుల సామ్రాజ్యంలో ఆలయ నిర్మాణ కళా పాఠశాలగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో 120కి పైగా ఆలయాలు, గుహలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు నిర్మించబడ్డాయి. ప్రాచీన చాళుక్య రాజులు ఉదాహరణకు పులకేశి I, పులకేశి II, విక్రమాదిత్య I, అయ్యవోలే, ఆర్యపుర వంటి పేర్లతో ఐహోళేను కులాశాఖాధ్యక్షులుగా చేసుకున్నారు. ఈ ఐహోళే 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు చాళుక్యుల రాజధానిగా హిందూ, జైన్, బౌద్ధ ప్రాచీన ఆలయాల నిర్మాణానికి కేంద్రంగా నిలిచింది. 9, 10వ శతాబ్దాల్లో ఇది రాష్ట్రకూటుల పరిపాలనలోకి వచ్చింది. తర్వాత పశ్చిమ చాళుక్యులు పరిపాలించారు. 13వ శతాబ్దం తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, విజయనగర రాజులు, ఆదిల్ షాహీ, మొఘల్ సామ్రాజ్యం, మరాఠా స్థాపనలు, తర్వాత హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ రాజ్యంగా మారింది. చాళుక్యుల రాజ్యకాలంలో ఐహోళేలో 500కు పైగా వాణిజ్య బంగారు సంస్థలున్నాయని శిలాశాసనాలు తెలిపాయి. ఐహోళేలోని ప్రధాన దేవాలయాల నిర్మాణ శైలి విషయంలో ఇది ఇండియన్ టెంపుల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కు జన్మస్థానం. చాళుక్యుల కాలంలో ఇక్కడి శిల్పులు, కళాకారులు అనేక నిర్మాణ శైలులను ప్రయోగాత్మకంగా ఇక్కడ రూపొందించారు. వైవిధ్యమైన నిర్మాణ శైలిలో ఐహోళేలో 16 రకాల దేవాలయ నమూనాలు, 4 రకాల గుహాలయ నమూనాలు ఆవిష్కరించారు. వీటిలో ద్రవిడియన్ మరియు నగారా శైలులు మిశ్రమం. విసారా ఆర్కిటెక్ట్గా ప్రసిద్ధి చెందిందిక్కడ. ఈ ఆలయ సమూహంలోనే నిర్మాణ శైలిల్లో 2 రకాలుగా విభజించి నిర్మించారు. ఒకటి సంధార, మరొకటి నిరంధర నిర్మాణం. సంధార అంటే ప్రదక్షిణకు మార్గం ఉన్న దేవాలయం. అంటే మనము గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ ఇందాక చూసాం కదా! వరాహస్వామి విగ్రహమూర్తులున్నాయి. అట్లా ఆ గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి చిన్నని మార్గాన్ని వదిలిపెట్టింది సంధార. మరియు నిరంధర అంటే చుట్టూ ప్రదక్షిణ మార్గం లేని దేవాలయ నిర్మాణాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు మనం. ఇక్కడ మనం చూస్తున్నది శిఖరము ఆర్కిటెక్చర్. దీని నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. పిరమిడ్ శిల్పిత శిఖరాలు మరియు కొన్నింటిని టవర్ లేకుండా నిర్మించడం చాళుక్య ఫ్యూజన్ స్టైల్కి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. దీనినే ముండమాల స్టైల్ అని కూడా చెప్తారు. మరో రకమైన మోడల్ మండపాలలో పిల్లర్స్ ఆధారిత నిర్మాణ శైలి. అసలు పిల్లర్స్ పైన దక్షిణ భారత శిల్పాలకు ఇంట్రికేట్ స్కల్ప్చర్స్, బ్రాకెట్స్, డిజైన్స్, ఫ్రేజెస్ని చూడవచ్చు. ఆలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గంలో వర్షపు నీరు ఆగకుండా రెయిన్ వాటర్ ఈజీగా డ్రైన్ అయిపోయేలా ఇలా హోల్స్ చేసి పెట్టారు చూడండి. ఇది ఇప్పుడు చేసింది కాదు, దశాబ్దాల నాటి వాళ్ళ ముందు చూపుకు నిదర్శనం ఇది.
జైన్ మందిరాలు ఎత్తైన ప్లాట్ఫామ్ మీద స్తంభాలు, స్క్వేర్ మండపం కలిగి ఉంటాయి. డ్యుయల్ శాంక్టమ్ డిజైన్ అంటారు వీటిని. అందులో జైనుల విగ్రహమూర్తులుంటాయి. ఈ ప్రాంగణంలోనే లడ్ఖాన్ ఆలయం 5వ శతాబ్దంలో నిర్మితమైంది. బౌద్ధ చైత్య గుహ ఆకృతి, అప్సైడల్ ఘన నిర్మాణ పిల్లర్స్ నార్త్ ఇండియన్ స్టైల్లో ఉన్నాయి. ఐహోళే ఆలయాల్లో వాస్తు తేడాలు పురాతనమైన భారతీయ దేవాలయ నిర్మాణ ప్రయోగాలను ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడి ప్రతి ప్రధాన దేవాలయం వేర్వేరు రీజనల్ స్టైల్ను కలిగి ఉంది. ఐహోళే భారతీయ ఆలయ నిర్మాణ, కళ, సామాజిక, ప్రాథమిక, వాణిజ్య ప్రాముఖ్యతలకు కేంద్రంగా నిలిచిన ప్రతిష్ఠిత ప్రదేశంగా గుర్తించబడింది. ఇది గరుడ గుడి. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే చుట్టూ వాటర్తో నిండి ఉంది ఇది. ఈ ఆలయ ప్రాంగణంలోనే 6 నుంచి 8వ శతాబ్దంలో హుచ్చిమల్లి ఆలయాన్ని నిర్మించారు. దీన్ని రేఖ, నగారా, శిఖర స్టైల్లో నిర్మించారు. ఈ ఆలయాల సమూహంలో నగారా వాస్తు శైలిని చూడవచ్చు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి ఇలాంటివి. దీని శిఖరము బీహైవ్ షేప్లో పాయింటెడ్ ఏపెక్స్ కలిగి ఉంటుంది. తక్కువ ప్రదక్షిణ మార్గంతో ఎత్తైన ప్రదేశ ద్వారాలు కలిగి ఉంటాయి ఇవి. ఈ ప్రాంగణంలో ప్రాముఖ్యమైన దేవాలయాల వాస్తుశైలి తేడాలు ఇక్కడ చూడవచ్చు. ఐహోళేలోని ముఖ్య దేవాలయాల వాస్తుశైలి మూడింటిలో ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. అవి ద్రవిడియన్, నగారా, విసారా. ఐహోళేను వాస్తు ప్రయోగశాలగా భావించవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆలయాల్లో నూతన నిర్మాణ శైలులు, కలయికలు కనపడతాయి కనుక.
ద్రవిడియన్ వాస్తుశైలిలో మన దక్షిణ భారతదేశంలో ఆలయాలు అనేక అంతస్తుల్లో ఎత్తైన గోపుర నిర్మాణం కలిగి ఉంటుంది. గర్భాలయం మరియు గోపురం ఎగువ భాగం శిఖర రూపంతో ఉంటాయి. మరియు ఆలయం చుట్టూ, గర్భాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ మార్గం కలిగి ఉంటుంది. చాళుక్యులు నగార, ద్రవిడ శైలులు మిక్స్డ్ కలయికతో బెల్ షేప్డ్ ఆలయాలను నిర్మించారు. వీటినే విసార వాస్తు శైలి అని పిలిచేవారు. ఇలాంటివి నార్త్ ఇండియాలో సౌత్ ఇండియన్ శైలులకు మేళవింపు ఐహోలే టెంపుల్స్. ఇక్కడి సూర్య దేవాలయం, గరుడ దేవాలయం, చక్ర దేవాలయం నూతన నిర్మాణ శైలులు కలిగి ఉంటాయి. హుచ్చిమల్లి దేవాలయం ఐహోలే గ్రామంలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన హిందూ దేవాలయాల్లో ఒకటి. ఇది ముఖ్యంగా శివుడు, శ్రీ మహావిష్ణువు మరియు బ్రహ్మకు అంకితం చేయబడి ఉంది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఈ ఆలయం ఐహోలే గ్రామానికి వాయువ్యంగా ఉంది. ఆలయ నిర్మాణ శైలి ఉత్తర భారతీయ నగారా శైలిలో ఉన్నట్లు కనిపిస్తోంది. వంపు రేఖా శిఖరాన్ని కలిగి ఉంది. ప్రధాన ఆలయం పశ్చిమ దిశగా ఎదురుగా ఉంటుంది. ఈ ఆలయం బయట ప్రదక్షిణ మార్గం మరియు ముఖమండపం కలిగి ఉంటుంది. ఈ ఆలయం లోపలికి ఎంటర్ అవుతుండగానే నందీశ్వరుణ్ణి మరియు శివలింగాన్ని చూడవచ్చు. ఈ ఆలయం స్పెషల్ అట్రాక్షన్ ఈ శివలింగం అని చెప్పవచ్చు. మయూర వాహనంపై యోధునిలా కూర్చొని ఉన్న కార్తికేయ స్వామి వారిని సీలింగ్ పైన చెక్కారు. ఎంత బాగుందో చూడండి. అలా కొంచెం ముందుకు వస్తే రావణ్ పహాడి ఆలయానికి వస్తాం. రావణ్ పహాడి అనేది పురాతన శిలా గుహ మందిరం. ఒక కొండని తొలచి మందిరంగా మలిచిన ప్రదేశం ఇది. ఈ సీలింగ్ పైన కార్తికేయ స్వామితో పాటు ఆయన సేవకులు బ్రహ్మ, గరుడ, సూర్య భగవానుడు, గంగా, యమున దేవతల విగ్రహాలను చూడవచ్చు. ఈ దేవాలయం చారిత్రక శిల్ప సౌందర్యానికి, దేవతల విభిన్న రూపాలకు, పురాతన నిర్మాణ శైలికి ప్రాముఖ్యతను చాటుతుంది. చారిత్రకంగా దక్షిణ భారతీయ ఆలయ శిల్పకళా విస్తరణలో ఈ ఆలయం ఓ మైలురాయి. ఇది ముఖ్యంగా చాళుక్యుల కాలానికి చెందిన అత్యంత విశిష్టత దేవాలయ శిల్పకళా నమూనా. ఈ గుహ మందిరంలో రాయిని తొలచి చెక్కిన శివుడు, పార్వతి మరియు ఇతర దేవతల శిల్ప చిత్రాలు అద్భుతంగా ఉంటాయి. రావణ్ పహాడి గుహ ఆలయం చాళుక్యుల శిల్పకళలోని అనేక ప్రత్యేకతలు కలిగిన ప్రాముఖ్యతను కలిగి ఉంది. 6వ శతాబ్దపు చాళుక్య వంశం కాలానికి చెందిన ఈ ఆలయంలో గర్భాలయం, ముఖమండపం ఉన్నప్పటికీ ప్రధాన ఆకర్షణ రాయిపై చెక్కిన దేవతామూర్తుల శిల్పాలు. ఈ రావణ్ పహాడి గుహ మందిరాన్ని పండితులు భారతదేశపు పురాతన గుహ దేవాలయ శిల్పకళల్లో ఒక అపూర్వమణిగా భావిస్తారు. ఈ ఆలయంలో ప్రధానంగా కనిపించే ముఖ్య శిల్ప దృశ్యాలు చాళుక్యుల శిల్పకళకు నిదర్శనగా నిలుస్తాయి. ఇవి గర్భాలయ ప్రవేశ ద్వారం, మండపం గోడలపైన చూడవచ్చు. నాట్యమూర్తి నటరాజస్వామి రూపంలో పరమశివుడు, పార్వతీదేవి, చుట్టూ సప్తమాతృకలు, కార్తికేయ స్వామి, వినాయక స్వామి వారిని ఇక్కడ చూడవచ్చు. సింగిల్ స్టోన్ కేవ్ టెంపుల్గా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం. ఈ ఆలయం చిన్నదే అయినా కూడా ఎన్నో విగ్రహాలని మలిచి ఉన్నారు ఇందులో.
ఉమామహేశ్వరుల విగ్రహము. ఇక్కడ మనం చూస్తున్నది శివకేశవుల విగ్రహమూర్తి. భూదేవిని రక్షిస్తున్న వరాహస్వామి అవతారాన్ని ఇక్కడ చెక్కారు. ఆలయ గర్భాలయంలో శివలింగం ఉంటుంది. మహిషాసురునిపై విజయం సాధిస్తున్న మహిషాసురమర్దిని రూపంలో దుర్గాదేవిని ఇక్కడ చెక్కారు. గంగామాతను భూమిపై రప్పించడానికి భగీరథుడు శివునికై తపస్సు చేస్తున్న దృశ్యమిది. రావణుడు కైలాసాన్ని ఎత్తే ప్రసిద్ధ శిల్ప దృశ్యం. దీనిలో రావణుడు పర్వతాన్ని పైకెత్తుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ భగీరథుడు గంగాదేవి కోసం తపస్సు చేస్తున్న దృశ్యమది. గర్భాలయం సీలింగ్ పైన శివ పరివారం ఓవైపు, మధ్యన లోటస్, మరోవైపు గరుడ పక్షి పై కూర్చొని ఉన్న శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపాన్ని మలిచారు. ఆలయం లోపలి భాగంలో శివగణాలని, సప్తమాతృకలని కర్వ్ చేశారు. ఈ ఆలయానికి రెండు వైపులా ద్వారపాలకులను కూడా మలిచారు. ఈ కొండలోనే ఒకరు శాంతనిధి, మరోవైపు పద్మనిధి. వీరభద్రస్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. మేము మా ఫస్ట్ వీడియో కర్ణాటక సిరీస్ భాగంగా గాన్గాపూర్ నుంచి శివపురి, కూడల సంగమేశ్వరాన్ని దర్శించి ఐహోళేకి వచ్చాం. ఇక్కడ ఇవన్నీ ఆలయ సమూహాలన్నీ చూసుకొని నెక్స్ట్ పట్టడాకల్ బాదామి వీడియోస్ వస్తాయి. అప్కమింగ్ వీడియోస్ మీరు అవి కూడా డెఫినెట్గా చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మా నైట్ స్టే బాదామిలోని వికాస్ రెసిడెన్సీ. ఈ రూమ్కి మాకు 1500 ఛార్జ్ చేశారు. కంప్లీట్ కర్ణాటక టూర్ ఐటినరీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కర్ణాటక డెఫినెట్గా టైప్ చేస్తారని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.